సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలకు తగు సమయాన్ని సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సంప్రదింపులు జరిపారు. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోళ్లను ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో వాళ్లకు కాల్ చేయవలసిన నెంబర్లను కూడా సంప్రదించాలని పేర్కొన్నారు. అసలు ఏం జరుగుంటుంది? సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికులతో నిండిన బస్సు బదర్ మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్ లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజా సమాచారం ప్రకారం మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సులో 40 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ బృందం హైదరాబాద్ కు చెందిందిగా చెప్తున్నారు. ఈ బృందంలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగినట్లుగా తెలుస్తోంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికులను బస్సు తీసుకెళ్తోంది. మదీనా నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముహ్రాస్ అనే ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారిక సమాచారం ఇంకా లభించలేదు. 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు మరణించారని అధికారిక సమాచారం అయితే తెలుస్తోంది. సివిల్ డిఫెన్స్ పోలీస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక దీని కారణంగా మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. ప్రమాదం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడినట్లయితే సమాచారం అందుతోంది. ప్రస్తుతం భారతీయ ఏజెన్సీలు, ఉమ్రా ఏజెన్సీలు ప్రమాద స్థలాన్ని చేరుకుంటున్నాయి.